వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరి వద్ద తీరం దాటింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు ఒడిశా, కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం మనకి తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది పూరికి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 90 కిలోమీటర్ల దూరంలోనూ, గోపాల్పూర్కి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఇది వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు అందిన సమాచారం నెక్స్ట్ 3 అవర్స్లో అది పూరి ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా పరిస్థితి చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే మోస్ట్ లైక్లీ అట్ మెనీ ప్లేసెస్ అని చెప్తున్నాం. అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్ ఈజ్ లైక్లీ టు అకర్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అలాగే దక్షిణ కోస్తా చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ కొన్ని జిల్లాలకైతే ఇంకాను ఈరోజు కూడా భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల వరకు చూస్తే అదే భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగలటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకైతే ఈ 24 అవర్స్ పీరియడ్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు అనేటువంటి కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నెక్స్ట్ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఉంది. అవి క్రమేపీ సాయంత్రానికి అది బలహీనపడుతూ ఓవరాల్గా మన కోస్ట్ అంతా కూడా స్క్వేలీ విండ్స్ రూపంలో గంటకి 35 to 45 కిలోమీటర్స్ వరకు వీచే అవకాశం ఉంది చేత అలాగే సీ కండిషన్ కూడా ఇంకా ఉత్తరాంధ్రలోను అలాగే దక్షిణ కోస్తాలోను కూడా కంటిన్యూ అవుతుంది, రఫ్నెస్ ఎక్కువ అంచేత ఈ కారణాల చేత కూడా ఇంకనూ మనకు ఒక నెక్స్ట్ 2 days వరకు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఇంకా కంటిన్యూ అవడం, దాని ద్వారా వచ్చేటువంటి స్క్వాలీ విండ్స్ ఇంకా పోర్ట్స్కి మన ఉత్తరాంధ్రలో నుండి నౌకాశ్రయాలు అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న చేత ఈరోజు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా అంటే రేపు కలిగిపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దీని దృష్ట్యా లాస్ట్ 24 అవర్స్లో కూడా యాజ్ వై ఫోర్కాస్టెడ్ చాలా చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోర్ దాన్ హెవీ రైన్స్ కూడా మనకి చాలా చోట్ల మనం చూడడం జరిగింది. అత్యధికంగా అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో అయితే 13 సెంటీమీటర్స్, నెక్స్ట్ పుష్పాటి రేగ, రణస్థలం, బోండపల్లి, భీమునిపట్నం వీటన్ని కూడా 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనట్టుగా మనం గుర్తించాం. అలాగే చాలా చోట్ల అయితే మోడరేట్ ఇంటెన్సిటీ రైన్ఫాల్ ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో చాలా జిల్లాల్లో అయితే రికార్డ్ అయింది. అది ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ అప్డేట్. ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం వరకు అయితే ఇంకా ప్రస్తుతం కొంత సమయం వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సడన్గా
వరదలు జనరల్గా అయితే వరదలు అన్నది ముందుగానే మనకి తెలిసేలో వచ్చే వాటిని జనరల్ ఫ్లడ్స్ అంటుంటాం. అలా కాకుండా కొన్ని ఆల్ ఆఫ్ ఏ సడన్గా కొన్ని పరిస్థితుల్లో అయితే అర్బన్ ఏరియాస్లోకి వరద నీరు వచ్చి చేరుతుంటుంది. అటువంటి అవకాశం ఉన్న వాటికి ఏంటంటే మనం ఫ్లాష్ ఫ్లడ్ అంటే జస్ట్ లైక్ లైట్నింగ్ ఫ్లాష్ ఎలాగొస్తుందో ఒకసారి వచ్చి వెళ్ళినట్టుగా, అలాగే ఈ ఫ్లడ్స్ కూడా ఉన్న ఫలాన్ని ఒకేసారి వచ్చేస్తాయి. అంటే క్రమేపీ గ్రాడ్యువల్గా వాటర్ లెవెల్ కాకుండా ఒకేసారి మనకి నీరు వచ్చి చేరడం వల్ల తప్పించుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అటువంటి వాటిని ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఫ్లాష్ ఎలా ఉంటుందో ఇది కూడా వరదలు కూడా అలాగే వస్తుంటాయి. ఇటువంటివి ముందుగా మనం ఒక్కొక్కసారి గుర్తించడం కష్టం అవుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏ ఏరియాస్కి ఎక్కడ ఉంటుంది అన్నది ఇప్పుడైతే మనం ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ 2 జిల్లాలకు అయితే మనకి ఇంకా ప్రస్తుతం అయితే మరికొంత సమయం వరకు అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఎస్ కరెక్ట్, అది కూడా కారణం కావచ్చు. రిజర్వాయర్లు ఒక్కొక్కసారి అవి ప్రమాద లెవెల్కి దాటినప్పుడు గేట్స్ ఎత్తడం వలన కూడా ఒక్కొక్కసారి దానివల్ల మనకి వచ్చి చేరుతుంటుంది, సడన్గా నీరు వచ్చి చేరుతుంటుంది. అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అవే కాకుండా వాటర్ షెడ్స్ కూడా వాటి సాచురేషన్ కూడా అంటే సాయిల్ సాచురేషన్ దాటి నీరు వర్షం పడుతున్నప్పుడు కూడా రైన్ వాటర్ రన్ ఆఫ్గా వెళ్ళిపోతుంటుంది. అంచేత ఎక్కడ అది కిందకి భూమిలోకి అది అబ్జర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో కూడా మనకి ఫ్లడ్స్ రూపంలో నీరు మనకి పైకి వస్తుంది. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ నాట్ ఓన్లీ దిస్ గేట్స్ ఒకటే కాకుండా ఈ రన్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని అంటే ఆల్రెడీ లాస్ట్ 3 to 4 days నుంచి ఎక్కడైతే ఎక్కువగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు మనం రికార్డ్ అవుతున్నాయో అక్కడ